హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవానీ. ఈ వీడియో అయితే నేను ఎప్పుడో పోస్ట్ చేయాల్సిందండి. కాకపోతే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వలన నేను వీడియో అనేది లేట్ అయిపోయింది సెండ్ చేయడానికి. అదేంటోనండి, నేను ఎప్పుడైతే నా ఛానల్లో వీడియోస్ ఒక 2-3 రోజులు పెట్టాను అంటే వరుసన 4వ రోజు డమాల్లో పడిపోయినట్టేనండి. అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇదేనేమో నరఘోషకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు. నా పరిస్థితి చూస్తే అలానే ఉందండి. నాకు తెలియక అడుగుతాను, నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను, దానిలో పక్కన వాళ్ళకి నొప్పి ఏంటో నాకు అర్థం కావట్లేదండి. నాకు నచ్చింది నేను చేసుకుంటున్నాను, వాళ్ళకి ఎందుకండి అంత బాధ? ఏంటో మనుషులు అలా తయారైపోయారు. ఇంకా ఈ వీడియో వచ్చేసి మా ఊరి పక్కన ఎడవెల్లిలో కనకదుర్గమ్మ అమ్మవారి గుడి అయితే ఉందండి. మా ఊరి తరపు నుంచి అమ్మవారికి ఆషాఢ పట్టి తీసుకువెళ్దామని మా ఊరి వాళ్ళు అనుకున్నారండి. అలానే నన్ను కూడా అడిగితే సరే నేను కూడా జాయిన్ అవుతానని చెప్పి మనిషికి ఇంతనే వేసుకుని ప్రిపరేషన్స్ అవి చేసుకుని అందరం కలిసి ఆషాఢ మాసం సారి అనేది తీసుకువెళ్ళామండి. ఇంకా ఆ రోజు శుక్రవారం అవటంతో ప్రతి శుక్రవారం అక్కడ అమ్మవారికి అభిషేకాలు అవి చేస్తారండి. ఇంకా ఆ రోజు మేము అభిషేకం చేయించుకుందామని చెప్పి పురమాయించుకున్నాము. మేము అలానే ఇంకొక జోడ ఉన్నారు మాతో పాటు, వాళ్ళు కూడా కూర్చున్నారు అభిషేకంలో. ఇంక నేను అభిషేకానికి కావాల్సినవన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. పూలమాలలో అలానే బయట నుంచి తెప్పించుకునేవి, ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె అవన్నీ తెప్పించేసుకున్నాను నేను. అవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకుని గుడికైతే తీసుకొచ్చానండి. ఇంకా మేము వచ్చేసరికి అయ్యగారు అయితే వచ్చి ఇంకా మేము రావటం లేట్ అయిందని ఆయన బయటికి వెళ్ళారంట. ఇంకా ఈలోపు మేము అక్కడ అభిషేకానికి కావాల్సినవన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టుకుంటున్నాము. ఇవన్నీ ఒక పక్కన ప్రిపరేషన్స్ జరుగుతుంటే ఇక్కడ ధ్వజస్తంభానికి మా అత్తయ్య వాళ్ళు అలానే తోటికోడళ్ళు వీళ్ళందరూ కూడా ధ్వజస్తంభానికి పూజ అయితే కడుతున్నారండి. ఒక పక్కన అమ్మవారికి మామిడాకులు వేపమండలతో తోరణాలు కూడా కడుతున్నారు. ఇక్కడ మాకు అభిషేకానికి కావాల్సిన సామాన్ మొత్తం పక్కన సెట్ చేసి పెట్టేసుకున్నామండి. ఇంకా ఇక్కడైతే అత్తయ్య పాలు పొంగిస్తున్నారు. వీడియో చేస్తున్నానని చెప్పి ఆవిడ నవ్వుతున్నారు. ఏమవుతుందండి అని చెప్పి అంటున్నాను. ఇలా అయిన తర్వాత ఇంకా ఆ రోజు అన్న సంతర్పణ కూడా ఉందండి. ఆ రోజు ఒక్కరోజే కాదు, ప్రతి శుక్రవారం కూడా అక్కడ అన్న సంతర్పణ అయితే జరుగుతుందండి. చాలా బాగా డెవలప్ అయితే చేస్తున్నారు అక్కడ కమిటీ వారు అయితే. చాలా మంచిగా అనిపించింది ఆ రోజు మాత్రం నాకు. ఇంక ఇక్కడైతే పసుపుతో అమ్మవారికి ధ్వజస్తంభాన్ని అలంకారం చేశారు. అలానే కుంకుమ బొట్లు కూడా పెట్టారు. ఇంకా పూజ కట్టాలని చెప్పి నేను కూడా పూజ కట్టాను. ఇక్కడ మామిడాకులు వేపమండలో తోరణాలు అయితే కడుతున్నారండి. నేను ఆ రోజు అభిషేకంలో కూర్చోవటం అలానే ఈ వీడియోస్ తీసుకోవటం నాకైతే క్లమ్జీ అయిపోయిందండి. పిల్లల్ని వీడియోస్ తీయమన్నా కూడా వాళ్ళకు కుదరట్లేదు. ఇంకా నాకు వీలైనంత వరకు వీడియో క్లిప్స్ అయితే నేను సెండ్ చేయగలనండి, మీకు క్లారిటీ ఇవ్వగలను. ఇంకా అయితే అయ్యగారు వచ్చేసారు. ఇంకా మేము ధ్వజస్తంభం పూజ కట్టడం కూడా అయింది. ఇంకా అభిషేకం చేసే జంటను రమ్మన్నారని చెప్పి ధ్వజస్తంభం దగ్గర అయితే దీపం పెట్టేసి ఇంకా అభిషేకానికి అయితే వెళ్ళామండి. ఇక్కడ బయట మేము ఈ పంచలోహ విగ్రహం అమ్మవారికి 18 అంగుళాల అమ్మవారు అంటండి. ఈ అమ్మవారికి మేము అభిషేకం చేస్తూ ఉంటే లోపల మూలమూర్తి అమ్మవారికి అయ్యగారు అభిషేకం చేపిస్తారండి. ఇక్కడ మాకు సపరేట్గా తీసి పెట్టారు కదా, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె అలానే 5 రకాల ఫ్రూట్స్తో చేసిన రసాలు అవన్నీ కూడా అక్కడ అయ్యవారు అమ్మవారి మంత్రాలతో ఆయన ఏవైతే చేస్తున్నారో ఇక్కడ మేము అమ్మవారికి ఇలాగా అభిషేకం చేస్తుంటామండి. ఇంకా పక్కన మా అత్తయ్య అనమాట. మేము అభిషేకం చేసే జలం ఇవన్నీ ఉంటాయి కదా, అది ప్లేట్ నిండిపోతే తీసి పక్కన బకెట్లో పోయటానికి అని చెప్పి అత్తయ్య అక్కడ కూర్చుని మాకు చెప్తున్నారు. ఇంకా మేమైతే అభిషేకం అయితే చాలా ప్రశాంతంగా చేసామండి. ప్రతి శుక్రవారం కూడా అభిషేకం ఇలానే ఉంటుందండి.
అలానే ప్రతి శుక్రవారం అన్న సంతర్పణ కూడా ఉంటుంది. మే ఈ వీడియో వచ్చేసి 1 మంత్ బ్యాక్ కదండి. ఇప్పటికి ఈ 1 మంత్లో చాలా చేంజెస్ అయితే వచ్చేసాయండి. గుడి దగ్గర అయితే అంతలా మారిపోయింది. గుడి కూడా చాలా మంచిగా డెవలప్ అయితే జరుగుతుంది. ఇంకా ఇక్కడ చాలామంది విరాళాలు, అలానే ప్రతి వారం అన్న సంతర్పణకు కావాల్సిన సామాన్లు వారం వారం కొత్తగా అన్నీ పెడుతున్నారు. అలానే ఇప్పుడు ఇది శ్రావణ మాసం అవటంలో ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజలు కూడా పెట్టారండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అసలు నేను గుడికి వెళ్ళటానికి కూడా కుదరలేదు. అంతలా ఇదైపోయాను. అందుకే ఈ వీడియో కూడా ఇంత లేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే అభిషేకం అయితే పూర్తయిపోయిందండి. ఇంకా లోపల మూలమూర్తి అమ్మవారిని అయ్యవారు శుద్ధి చేసి అలంకారం అయితే చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఈ బయట మేము అభిషేకం చేసిన అమ్మవారిని మేము శుద్ధ జలంతో క్లీన్ చేసి అమ్మవారి అలంకారం అయితే చేసామండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అమ్మవారి అభిషేకం అయిన తర్వాత అమ్మవారిని శుద్ధ జలంతో క్లీన్ చేసినప్పుడు వచ్చిన వాటర్ కూడా వేస్ట్గా బయటకు పోకుండా ఒక చిన్న ఇంకుడు గుంట్లా పెట్టుకున్నారండి. అవి కూడా బయటకు పోకూడదు అని చెప్పి నాకు అదైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా అమ్మవారిని క్లీన్ చేయటం అయిన తర్వాత గుడి లోపలికి అయితే తీసుకువెళ్ళి అమ్మవారి అలంకారం అయితే చేశామండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు నేను ఈ వీడియోస్ నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా ఫేస్ అయితే నేను రివీల్ చేయలేదు కదా. ఈ వీడియోలో అయితే ఒక చిన్న వీడియో క్లిప్లో అయితే నా ఫేస్ కనిపిస్తుందండి. అది నేను ఎక్కడ ఉన్నానో మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అమ్మవారిని అలంకారం చేసిన తర్వాత ఇలా ఉన్నారనమాట. ఇంకా లోపల అమ్మవారిని అయ్యగారు అలంకారం అయితే చేస్తున్నారు. ఇంకా మేము తీసుకొచ్చిన చీర, సారె, గాజులు, పళ్ళు, పలహారాలు అవన్నీ కూడా ఇక్కడ పెట్టేశారండి. వాళ్ళు కూడా ఆ ఊరి వాళ్ళు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా తీసుకొచ్చారు అని చెప్పి చాలా మంచిగా అనుకున్నారు వాళ్ళు కూడా. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడ పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పక్కనే అంకమ్మ తల్లి గుడి ఉంటే ఆ గుడికి కూడా వెళ్ళి అమ్మవారి తీర్థప్రసాదాలు అవి తీసుకున్నామండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నక్షత్ర హారతి కూడా ఉంటుంది. ఆ నక్షత్ర హారతి కూడా చాలా పాజిటివ్ ఫీలింగ్స్ తీసుకొచ్చిద్దండి. అంతలా మంచిగా అనిపించింది. నాకైతే ఇంకా హెల్త్ అయితే సెట్ అవ్వలేదండి. కాకపోతే ఇప్పటికే వీడియో అనేది లేట్ అయిందని చెప్పి నేనైతే సెండ్ చేస్తున్నాను. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లోపల అమ్మవారి అలంకారం అయిన తర్వాత ఇలా ఉన్నారు అమ్మవారు. నాకు అమ్మవారి అలంకారం అయిన తర్వాత డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత నాకైతే గూస్ బంప్స్ వచ్చాయండి. నాకు అలా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే నక్షత్ర హారతికి ఇలా సిద్ధం చేస్తున్నారు. అది కూడా చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. నాకైతే ఆ రోజు చాలా మంచిగా అనిపించింది. కాకపోతే కొన్ని కాంట్రవర్సీస్ అయితే వచ్చాయండి. దీనికి కూడా నేను ఏది చేసినా కూడా అదేదో అన్నట్టుగా ఉంటుందిలేండి. అందుకని ఇంకా ఎవరికి ఏదనుకున్నా నాకు అనవసరం. నేను చేసే పని నేను చేస్తానండి. నా మనసుకి ఏది నచ్చితే అదే చేస్తాను. ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి నేను నాకు నచ్చిన పని నేను మానేయలేను కదండి. ఆ తల్లి ఆశీర్వాదంతో నేను చేయబోయే ఇంకొన్ని పనులు ముందుకి జరగాలని కోరుకుంటున్నాను. అలానే ఇక్కడ అమ్మవారికి నైవేద్యాలు అవి సమర్పించిన తర్వాత మేము తీసుకొచ్చిన సారెను కూడా అక్కడ అన్నసంతర్పణ అది పూర్తయిన తర్వాత ముత్తైదువులకైతే మేము తాంబూలం ఇచ్చామండి. ఇక్కడ అవే ప్రిపరేషన్స్ అన్నమాట జరుగుతున్నవి. ప్యాకింగ్ చేస్తున్నాము అందరికీ వెళ్ళే ముత్తైదువులందరికీ ఇవ్వటానికి. ఇంకా అక్కడ గుడి దగ్గర ఉన్న కూరగాయలు అవి కూడా వేలంపాట పెట్టారు. అమ్మవారి చీరలు అవి కూడా వేలంపాట అయితే పెట్టారండి. నేను కూడా అమ్మవారిది ఒక శారీ అయితే పాడుకున్నానండి. నాకు చాలా
ప్లెజెంట్గా అనిపించింది. ఇంకా అక్కడ అన్న సంతర్పణకు కూడా మేము వడ్డించాము. ఇంకా అన్న సంతర్పణ పూర్తయిన తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.